వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సందర్భంగా చిత్రం విజయవంతం సాధించాలని కోరుకుంటూ విశాఖలో పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఈ సంపద వినాయక టెంపుల్ వద్ద కొబ్బరికాయలు కొట్టారు. మనం చూడొచ్చు, వీరంతా కూడా హరిహర వీరమల్లు చిత్రానికి పార్ట్ 1 చిత్రానికి సంబంధించిన బ్యానర్ని వీరు ప్రదర్శిస్తూ ఆ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటూ కొబ్బరికాయలు కొట్టారు. సో మన దగ్గర కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ హరిహర వీరమల్లు చిత్రం ఎలా ఉండబోతుంది? హరిహర వీరమల్లు చిత్రం అనేది పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకమైన పాత్ర. ఇది ఈ యొక్క పాత్ర ప్రజల్లోని వెళ్తుంది, వెళ్ళవలసింది కూడా ఉంటుంది. ఇందులో చాలా అర్థం అనేది ఉంది. ప్రతి ఒక్కరు సినిమా చూడవలసిందే. ఈ సినిమాని చూసి చాలామంది రియాక్టింగ్ కూడా అవుతారు. పవన్ కళ్యాణ్ గారికి ఇది ఒక మంచి చిత్రం. ఇది ఒక ఎవరు ఊహించిన చిత్రం. ఇది పక్కా 100 డేస్. పవన్ కళ్యాణ్ని ఇప్పుడు దాకా ఒక పొలిటికల్ లీడర్గా చూశారు కదా, అంటే దాదాపు 1 ఇయర్ పైన అయిపోతుంది. సో మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద చూడడం ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే పొలిటికల్గా చూసాం, కానీ ఈరోజు తెర మీద చూడడానికి 100 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఆ స్టారే వేరే, పవన్ స్టార్. ఆ పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు ఏ రోజు వస్తుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అలాగే పొలిటికల్ అయిన జనసేన కార్యకర్తలు ఎప్పుడు వస్తుంది హరిహర వీరమల్లు సినిమాతో ఎదురు చూస్తున్న 1000 కళ్ళతో చూస్తున్నాం. సినిమా ఇది పవన్ కళ్యాణ్ తెర మీద చూస్తే ఇంకా వాడిని మర్చిపోయే స్టేజ్లో మేము ఉన్నాం. జనరల్గా అందరూ రికార్డులు అది ఇది అంటారు కదా, రికార్డులు బ్రేక్ చేసే దిశగా ఈ సినిమా రీచ్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? రికార్డులు 100% బ్రేక్ అవుతుంది. ఎందుకు అవ్వదు? సినిమాలో ఉన్న సబ్జెక్ట్ అలాంటిది. ఈ సబ్జెక్టు ప్రతి ఒక్కరికి అవసరమైన సబ్జెక్ట్. హరిహర వీరమల్లు అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ గురించి తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు సినిమా చూడడానికి వెళ్తారు. వేరే మహిళలు అందరూ చూడడానికి వెళ్తారు. అలాగే కుర్రోళ్ళు, నాయకులు, కార్యకర్తలు, అలాగే ముస్లిం, ముడక, పెద్దనాన్న, చిన్న, బాబాయ్, అక్క చెల్లి అందరూ కూడా సంతోషంగా ఈ మూవీ వెళ్ళి చూస్తారు. అదే గారు, మీరు చెప్పండి, ఈ సినిమా అంటే చాలా కాలం తర్వాత మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ గారు కనిపించబోతున్నారు. మీ అమ్మాయిలందరికీ ఎలా ఉంది? ఖచ్చితంగా ఇది ఒక సునామీతో సంబంధించిన పండుగ వాతావరణం అయితే కల్పిస్తుంది. దాదాపు వారం రోజుల ముందు నుంచే ఈ పండుగ మాకు ప్రారంభమైపోయింది. పవన్ కళ్యాణ్ గారు చాలా సంవత్సరాల తర్వాత మీడియా ముందుకి ఒక సినిమా కోసం చెప్పడానికి వచ్చారంటే దాంట్లో చాలా చాలా వాల్యుబుల్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి వచ్చారు. మనకి ముస్లిం చక్రవర్తులు ఎవరైతే ఉన్నారో, ఔరంగజేబు దేశాన్ని ఏ విధంగా సర్వనాశనం చేశాడో, హిందువుల్ని ఏ విధంగా నాశనం చేశాడో, హిందువులకు పన్ను రూపంలో ఏ విధంగా హింసించాడో, ప్రతిదీ కూడా ఛత్రపతి శివాజీ అనే మహారాజ్ గారు ఎన్నో విధంగా ఫైట్ చేశారు. ఛత్రపతి శివాజీని చూసి ఔరంగజేబు ఎన్ని రాత్రులు నిద్రపట్టలేదో తెలుసు. అలాంటి వ్యక్తికి ఛత్రపతి శివాజీ గారు అనారోగ్యంతో చనిపోయిన తర్వాత ఆయన వీరత్వం ఎలాగుంటుందో చూపించే విధంగా పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు అనే మూవీ ఒక ఫ్రిక్షన్గా కల్పించుకొని కల్పిత పాత్రలతో ఒక ఔరంగజేబు అనే క్రూరుణ్ణి ఏ విధంగా ఎదిరించవచ్చు, అదేవిధంగా కోహినూర్ని ఏ విధంగా సంపాదించవచ్చు, భారతదేశం యొక్క గర్వంగా చెప్పుకునే కోహినూర్ని, ఈ విధంగా ఈ సినిమా దాదాపు అన్ని రికార్డులు కొల్లగొట్టే విధంగా ప్రపంచవ్యాప్తంగా రేపు 23వ తారీఖున సాయంత్రం 9:30 గంటలకు పండుగ వాతావరణంలో ప్రీమియర్ షోలు, ఫ్యాన్స్, అడ్వాన్స్ షోలు మొత్తం భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ముందు రోజునే రికార్డులు కొల్లగొట్టే సినిమా ఫస్ట్ టైం అవుతుంది. 24వ తారీఖున రిలీజ్, కానీ 23 నుంచే రికార్డులు కొల్లగొట్టే సినిమా పవన్ కళ్యాణ్ గారితో అవుతుందని కోరుకుంటున్నాను. జై హరిహర వీరమల్లు. చెప్పండి, ఈ ఎంతో అంగరంగ వైభవంగా అంటే చిత్రం ప్రారంభం అంటే రిలీజ్కి ముందే మీరు సంబరాలు కూడా జరుపుకుంటున్నారు, ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి సినిమా ఇది. ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మరి రాష్ట్ర ప్రజలందరికీ సేవలు అందిస్తూ ఎంతో బిజీగా ఉండి కూడా తనకున్నటువంటి అతి తక్కువ సమయాన్ని దీనికి కేటాయించి మరి ఈ చిత్రం పూర్తి అవడానికి ఆయన చేసినటువంటి కృషి మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా మరువలేనిది. మరి ఏదైతే సనాతన సాంప్రదాయాలని ఆదరించి గౌరవించే ప్రతి ఒక్కళ్ళు కూడా మన చరిత్ర తెలుసుకునే విధంగా మన భావితరాలకి మన
మన చరిత్రలో ఏం జరిగింది, ఔరంగజేబ్ మనల్ని ఏ రకంగా ఇబ్బందులు పెట్టాడు, ఏ రకంగా మన ఆ రోజు ఆ చరిత్ర ఏ రకంగా ముందుకు నడిచింది అనే సందేశాన్ని అందించే దిశగా ఈ చిత్రం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఏ పాత్రలో జీవించినా కూడా ఒక సందేశాత్మక చిత్రాలే ఆయన నటించారు. మరి వకీల్ సాబ్ లాంటి సినిమాల్లో మహిళలందరికీ కూడా రక్షణ కల్పించే దిశగా, మహిళలకు అండగా నిలబడే విధానం కానివ్వండి, లేకపోతే కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో జర్నలిస్ట్కు ఉన్నటువంటి సమస్యల్ని బయటికి తీసుకొచ్చే విధంగా చర్యలు చేపట్టడం కానివ్వండి, అనేక సందేశాత్మక చిత్రాలు ఆయన ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఈ చారిత్రాత్మక సంఘటన ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కూడా కదిలిస్తుంది, ప్రతి ఒక్కళ్ళు ఆదరిస్తారు. ఖచ్చితంగా ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉండాలని ఈరోజు సంపత్ వినాయక స్వామి టెంపుల్లో జనసేన విశాఖపట్నం జనశ్రేణులు వీరమహిళలు అందరం కలిసి ప్రత్యేక పూజలు చేసి చిత్రం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు చాలా నాళ్ళ తర్వాత బిగ్ స్క్రీన్ లో కనిపిస్తున్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఎగ్జైట్గా ఉన్నాం. ఎప్పుడెప్పుడు వస్తుందా 24 డేట్, ఎప్పుడు మేము మూవీ చూస్తామా 23 నైట్ అన్నట్టు వెయిట్ చేస్తున్నాం. కానీ ఒకట్లే, పరిపాలించే నాయకుడిగా ఆయనకి ఖాళీ లేకపోయినా సినిమాకి సమయాన్ని ఇచ్చి ఫ్యూచర్ ఎలా కష్టపడి ఎన్ని ఇబ్బందులు ఇరుకులు తన్నుకొని దాటుకొని మనం ముందుకు వచ్చామో చూపించడానికి ఆయన ఒక టైం ఇచ్చి ఈ మూవీ తీసినందుకు నిజంగా గ్రేట్. మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్సప్ నిజంగానే. కానీ నిజంగా ఇది ఎలా ఉందంటే, మాకు ఆ సినిమా ఎగ్జాక్ట్ ఎలా ఉందంటే, పండగ ఎప్పుడు జెండా మన జనవరి సంక్రాంతి పండుగ కనుమ వస్తే బట్టల షాపులు ఖాళీ ఉండవన్నట్టు, అలాగే ఆ పండగ వాతావరణం ప్రతి ఇంట్లో ఉంది. ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఎక్కేస్తాం, ఎప్పుడైతే ఆ సినిమా తెర మీద వస్తుందా అని కళ్ళతో, ఒకరు 100 కళ్ళు అన్నారు కానీ కాదు, 1 కోటి కళ్ళతో ఎదురు చూస్తున్నాం జనాలు. నిజంగా మా పవర్ స్టార్ని మేము ఆ తెర మీద చూడాలి. ఎందుకంటే రాజకీయ నాయకుడిగా ఆయనకి ఖాళీ లేకపోయినా షెడ్యూల్ ఇచ్చి మరీ చేశారు. కాబట్టి ఆయన ఇంత తక్కువ టైంలో ఎలా తీశారు, ఎలా ఉంది ఆ సినిమాని, ఇంకా మేము ఆనందించాలి, చూడాలి అన్న ఎగ్జైట్మెంట్లో ఉండిపోయాం అందరం విని. నిజంగా మా సినిమా అయితే 100 డేస్ పక్కా. ఎన్ని షోలు వేసినా తక్కువే. ఇప్పటి వరకు చరిత్రలో నిలిచిపోయింది ఏంటంటే 6 షోల కన్నా ఎక్కువ ఉందో లేదో నాకు తెలియదు, కానీ 7 షోలు. అది మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా, తగ్గేదేలే, ఇది మాత్రం పక్కా. బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నారు? వరల్డ్ రికార్డులు బ్రేకింగ్. నిజంగా మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా పక్కా 100 డేస్. సినిమా అయితే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇప్పటికే విశాఖలో ముందస్తు సంబరాలు అందరూ కూడా ఈ పార్టీ శ్రేణులు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా జరుపుకుంటున్నారు. ఈ విశాఖ సంపద వినాయక టెంపుల్ అంటే విశాఖపట్నం చాలా ఫేమస్. సో ఈ టెంపుల్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయలు దాదాపు 100కు పైగా కొబ్బరికాయలు కొట్టి సినిమా విజయవంతం కావాలని వీరంతా కోరుకుంటున్నారు. ఎందుకంటే దాదాపు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ హరిహర వీరమల్లు అనే ఒక చారిత్రాత్మకమైన సినిమాను లో నటించడం, అది రేపు 23వ తేదీ 24వ తేదీ రిలీజ్ కాబోతుంది. 23వ తేదీ ప్రీ రిలీజ్ ముందుగానే ప్రీమియర్ షోలు కూడా నిర్వహిస్తున్నామని ఇప్పటికే నిర్వాహకులు ప్రకటించిన నేపథ్యంలో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్ మీద చూద్దామని ప్రేక్షకులంతా కూడా అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇదే ఇక్కడ తాజా అప్డేట్. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.